దేవుని ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. మరి ఉదయకాల సమయంలో మరి ఒకసారి మీ అందరినీ ప్రేమతో దేవుని వాక్య ధ్యానంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మనందరినీ తన కృప ద్వారా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ఇప్పటి వరకు ఆరాధనలో నడిపించిన బిడ శ్రీవాణిని దేవుడు దీవించి బలపరుచునుగాక. ఆమెన్. మరి ఈ సమయంలో దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ఒక ఆలోచన, పరిశుద్ధాత్మ దేవుడు నాలో పెట్టిన ఒక ఆలోచన, నా మనసులో బాగా రేకెత్తిస్తున్న ఒక ఆలోచన మీ ముందు పెట్టాలని నేను ఇష్టపడుతున్నాను. గత 10 రోజుల క్రితం అనుకుంటా మనమందరము దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఏక మనస్సు గురించి, అంటే రానున్న యానివర్సరీ కార్యక్రమం గురించి కొన్ని మాటలు మీకు నేను మాట్లాడి తెలియజేసినప్పుడు ఏక మనస్సు గలవారమై ఉండాలి అని కూడా నేను మీకు బోధించాను కదా. వచ్చిన వాళ్ళకు గుర్తుండే ఉంటుంది. ఏక మనస్సు ఉండాలి అని చెప్పి మీరు అందరూ ఆ రోజే ప్రార్థన కూడా చేశారు. మనమందరం ప్రార్థనలు ఏకీభవించాం. అయితే ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఎవరు చెప్పినా చాలా సంతోషం. ఏక మనస్సు అంటే ఏంటి? హౌ కెన్ యూ డిఫైన్ వన్ మైండ్? ఏక మనస్సు అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? తెలిస్తే చెప్పండి, తెలిసినా చెప్పకపోతే అది పాపం. అందరి అభిప్రాయం ఒకటే అయి ఉండడం. వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. దట్స్ ద రియల్ డెఫినేషన్. గాడ్ బ్లెస్ యూ బేటా. ఒకరి అభిప్రాయాన్ని గౌరవించి, అభిప్రాయం ఇన్ ద సెన్స్ నిర్ణయాన్ని గౌరవించి దానిని అనుసరించి నడవడమే ఏక మనస్సు. ఇంటి యజమాని పురుషుడైతే ఆ పురుషుణ్ణి సమాజం శిరస్సు అంటుంది కదా. అతడు నిర్ణయాలు తీసుకుంటాడు, మిగిలిన కుటుంబం తనకు సహకరించాలి. దేర్ ఫార్మ్స్ ద యునిక్నెస్, ఆ మాధుర్యం, ఆ ఏక మనస్సు అనే ఆ అనుభూతి, ఆ మాధుర్యం ఆ కుటుంబంలో నెలకొంటుంది. అలాగే సంఘంలో ఏక మనస్సు ఉండాలి అంటుంది వాక్యం. ఏక మనస్సు రావాలి అంటే దైవజనునిగా నియమించబడినటువంటి నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. ఆ నిర్ణయం వెనక సంఘమైన మీరు ఫాలో అవ్వడము, అనుసరించడం చేయాలి. అప్పుడు ఏక మనస్సు అవుతుంది. నిన్న ఉదయం మొదలైంది ఈ ప్రశ్న నా మనసులో. అసలు ఏక మనస్సు అంటే ఏంటి? అంటే పరిశుద్ధాత్మదేవుడు మనసులో పెట్టిన ఆలోచన ఇది. ఇప్పుడు పెద్దమ్మ ఏదైతే చెప్పిందో అదే. నిర్ణయం తీసుకున్న తర్వాత అనుసరించడమే ఏక మనస్సు అన్నాడు పరిశుద్ధాత్ముడు. నిన్న చెల్లి అపర్ణ ఫోన్ చేసింది, మధ్యాహ్నం ఫోన్ చేసి చెల్లి అన్నారు, అన్నయ్య ప్రార్థన చేస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో కొన్ని ప్రత్యేకమైన ప్రార్థనా అంశాలు, సంఘమందరూ కలిసి ప్రార్థన చేయడానికి కొన్ని ప్రత్యేకమైన ప్రార్థనా అంశాలు నా హృదయంలో ప్రేరేపణగా పెట్టారు. కాబట్టి యానివర్సరీ రోజు వరకు మనం ఆ ప్రార్థనా అంశాలన్నిటి కొరకు సంఘంలో, మందిరంలో ప్రార్థనలు చేద్దామన్నయ్యా అని చెప్పి తనకు దేవుడిచ్చినటువంటి ప్రేరేపణలన్నీ ఒక 15-16 పాయింట్ల లాగా ఆమె రాసి నిన్న రాత్రి నాకు వాట్సాప్ చేసింది. అన్నయ్య, ఈ ప్రార్థన అంశాలు దేవుడు మన సంఘంలో మనమందరం ప్రార్థన చేయాలని చెబుతున్నాడు అని. దేని కొరకు నానా అంటే గమ్యం ఒక్కటే, యానివర్సరీ రోజు కొరకు. ఆమేన్. యానివర్సరీ గురించి అనౌన్స్మెంట్ జరిగింది. తన వంతు ప్రయత్నంగా దేవా నేను ఎలాగ వాడబడగలను అని అనుసరించడానికి ఆమె చేసిన ఆలోచనలో నుండి దేవుడు కొన్ని ప్రేరేపణలు ఇస్తే అవి ముందు ఉంచింది. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. అదే మీకు నేను 10 పాయింట్లుగా కుదించి దాన్ని కొద్దిగా రాసి మరలా వాట్సాప్ చేశాను. మీరు అందరూ చూస్తే మంచిది. ఒకసారి మన గ్రూప్లో మీ అందరికీ వాట్సాప్ చేశాను. ఆల్రెడీ 10 పాయింట్ల ప్రార్థన రిక్వెస్ట్లు వాట్సాప్ చేశాను. దయచేసి అవన్నీ కూడా ఈరోజు మొదలుకొని మీ వ్యక్తిగత ప్రార్థనల్లో మీరు వాటి కొరకు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం అనగా ఐ థింక్ ఇట్స్ 26వ తారీఖు అనుకుంటా,
26వ తారీఖు నుండి కరెక్ట్గా వచ్చే నెల 16వ తారీఖు వరకు, అనగా యానివర్సరీ ఇంకొక 2 రోజులు ఉందనంగా వచ్చే ఆదివారం వరకు 21 రోజులు నేను ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉండబోతున్నాను. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి చర్చ్లో ఉంటాను. సో నాతో పాటు ఎవరైనా మీలో ఏకీభవించి ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి అనుకుంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. తప్పకుండా రావచ్చు. ప్రతిరోజు రండి, అందరం కలిసి ప్రార్థన చేద్దామని నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కానీ చాయిస్ మీకు ఇస్తాను. ఒకవేళ ఉపవాసం ఉండదలుచుకుంటే ఆ 21 రోజులు నాతో పాటు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదు మేము రోజంతా ఉండలేము అనుకుంటే ఒక్క పూట ఉపవాసం ఉండొచ్చి నాతో పాటు ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేయండి. కానీ ప్రార్థన చేయాలి అనుకుంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని అధిగమించి మరి దేవుని మందిరంలోనికి రండి. వచ్చి ఆ 10 ప్రార్థనా విజ్ఞాపనల కొరకు, అంశాల కొరకు ప్రతిరోజు ఎవరికి వారు దయచేసి వ్యక్తిగతంగా దేవుని మందిరంలో ప్రార్థనలో గడపాలని మనవి చేస్తున్నాను. మళ్ళీ టైం గుర్తుపెట్టుకోండి. సాయంత్రం 7 గంటల నుండి యూ కెన్ కమ్, మీరు రావచ్చు. మీరు వచ్చి మందిరంలో కూర్చొని ప్రార్థనలో గడపవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు అని దైవజనుడిగా మీకు నేను తెలియజేస్తున్నాను. సో అలాగా చెల్లి చెప్పిన ఆ ప్రార్థనా అంశాలను బట్టి నాకు అర్థమైంది, ఓహో ఏక మనస్సు అంటే ఇదే కదా అని. రాత్రి ప్రార్థన అయిపోయింది. సిద్ధపాటు ప్రార్థన తర్వాత సరోజ ఆంటీ హనీ వెళ్ళిపోయాక ఆటో వచ్చే టైంలో పెద్దమ్మాయితో కవితమ్మతో మాట్లాడుతున్నాను. కవితమ్మని అడిగాను, నాన్న ఏం చేద్దాంరా మరి, ఏమంటావు, నీ ఆలోచన ఏంటి అని అడిగాను నేను. అప్పుడు చెల్లి ఒక సమాధానం చెప్పింది, ఇంకా నాకు ఏక మనస్సు అంటే ఏంటో బలం వచ్చేసింది. దేవుడు నాకు ఆ 2 సాక్ష్యాలను బట్టి, 2 విషయాలను బట్టి దృఢపరిచారు. చెల్లేమన్నదో తెలుసా, నాదేం లేదన్నయ్య, మాదేం లేదు, నువ్వేది చెప్తే నీ వెనక నడవడమే మా పని, కాబట్టి నువ్వు నడిపించు, మేము నడుస్తాం, నువ్వేం చేయాలో చెప్పు, దాన్ని మేము చేస్తాం, అంతేగాని ఇక వేరే ఆలోచనలు ఇలాగ చేయి అలాగ చేయి అని నీకు చెప్పడాలు ఏమీ లేవన్నయ్యా అని చెప్పింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేర్ కమ్స్ ద బ్యూటీ ఆఫ్ వన్నెస్. ఏక మనస్సు యొక్క మాధుర్యము అక్కడే ప్రారంభం అవుతుంది. ఈరోజు ఉదయం నుండి కూడా ఇదే ప్రేరేపణ, సంఘంలో ఈ మాట తెలియజేయాలని. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇస్తాడు. దేవుడు ఎవరెవరికి ఏ తలాంత్ ఇచ్చాడో ఆ తలాంతులన్నీ దేవుని మందిరంలో వాడాలి అంటే దైవజనుని వెనక ఏకీభవించి నడిచే మనస్సు ఉండాలి. ఆ మనస్సు మనందరికీ ఉందని దేవుని నేను స్తుతిస్తున్నాను. ఆమేన్. ఉందా? అందరిలో ఉంది. అది నాకు చాలా గర్వకారణం, చాలా సంతోషం. మందిరంలో సంఘంలో ఒక పని అనగానే నేనున్నాను, ఇది చేద్దాం, అది చేద్దాం, అలాగ చేద్దాం, ఇలాగ చేద్దామనే ఆ ఆసక్తి చాలా గొప్పది. ఇలాగా అలాగా అని ఆలోచించే ఆలోచనలు చాలా గొప్పవి. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని ఇంకొంచెం ఆసక్తితో ఆలోచించే ఆలోచనలు, గడిపే సమయము, దేవా అని ఆయన వైపు చూసే ఆ మనస్సు చాలా గొప్పది. కానీ దేవుడు మనకు అది ఇచ్చాడు గనుక దేవుడిని నేను స్తుతిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అది కోల్పోకుండా కాపాడుకోండి, అది కోల్పోకుండా కాపాడుకోండి. నాది నీది అనే నిర్ణయాలు ఏమీ లేవు. వన్ అండ్ ఓన్లీ నిర్ణయం, అది నా నిర్ణయమే. నేను చెబుతాను, నా వెనక మీరు నడుచుకుంటూ రండి. అప్పుడు ఏ మనస్పర్ధలు రావు. వస్తాయా? రావు. అదే 10 మంది ఆలోచనలు అయితే నువ్వు చెప్పిందే వినాలా, కాదా? వస్తాయి. అందుకే అలాంటి ఉండకుండా ఉండాలి అంటే ఏక నిర్ణయం. ఆ నిర్ణయం వెనక నడిచినప్పుడు ఏక మనస్సు, అది చాలా ప్రాముఖ్యం. ప్రియులరా, పౌలు కూడా అదే అన్నాడు, నేను మీకు ఏదైతే ఉపదేశించానో నేను వచ్చేంత వరకు మీరు దానిని అనుసరించి నడవండి. నేను మరలా మిమ్మల్ని కలుసుకునేంత వరకు దాని ప్రకారం మీరు చేయండి అన్నాడు పౌలు. అది దేవుని వాక్య బోధ. ప్రియులరా, కాబట్టి అలాంటి ఏక మనస్సు ముందున్నటువంటి మన టార్గెట్ నవంబర్ 18 చర్చ్ యానివర్సరీ వరకు కూడా మనము విజయము పొందినట్లుగా దేవుడు మన హృదయాలలో ఇటు ఏక మనస్సు స్థిరపరచునుగాక. సాతాను కలిగించే ప్రతి భ్రమ, ప్రతి ఆలోచన, ప్రతి ద్వేషము యేసు నామం ద్వారా మనలో నుండి కాలిపోవునుగాక. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు గమనించాలని మనవి చేస్తున్నాను.
దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రియులరా. ఈరోజు కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన ఒక మాట, ప్రతి మనిషి యొక్క జీవితంలో, ప్రతి వ్యక్తి యొక్క కుటుంబంలో, వ్యక్తిగతంగానే కాదు కుటుంబ విషయంలో కూడా దేవుని వాక్యం ఒక మాట తెలియజేస్తుంది. చూడండి దయచేసి 91వ కీర్తన 5వ వచనాన్ని మాత్రమే చదివి సహాయం చేయండి. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను. తలలు వంచండి, లేచి నిలబడండి లేదా మోకరించండి. ప్రార్థన చేసుకొని దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాము. మన మధ్యలో ఉన్న సంఘ పెద్దలు చరణన్న గారు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఏకీభవించుదాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన. స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడా, కరుణామయుడా, జీవం కలిగిన జీవాధిపతి అయిన మా యేసురాజా, నీ పాదము స్తోత్రములు తండ్రి. ప్రభువా, అయా ఆరాధన ప్రారంభం నుండి తండ్రి మీ యొక్క ఆత్మ సంచారమును తండ్రి అయా మా మధ్యలో నాయన మీరు ఉన్నందుకు ప్రభువా మీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా అయా ఇప్పుడు తండ్రి ప్రభువా వాక్య ధ్యానంలోకి తండ్రి అయా వెలుచుండగా తండ్రి ప్రభువా అయా మీ సేవకుడిని అభిషేకంతో తండ్రి మీరు నింపమని ప్రభువా మీ పాదముల బట్టి బ్రతిమాలు వేడుకొనుచున్నాం తండ్రి. నిశ్చయముగా తండ్రి ప్రభువా అయా మీ వాక్యానుసారంగా జీవించే కృపను తండ్రి అయా మా అందరికీ నాయన మీరు ప్రసాదించి అయా మీ వాక్యంలో తండ్రి స్థిరపడే జ్ఞానమును వివేకమును నాయన మాకు ప్రసాదించమని, అయా జ్ఞానాత్మ నేత్రములను నాయన తెరవమని అయా మీ యొక్క పాదముల బట్టి బ్రతిమాలు వేడుకొనుచు అయా వాక్య ధ్యానంలోకి వస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి వ్యక్తి జీవితంలో వ్యక్తిగతంగానే కాదు తన కుటుంబంలో కూడా అకస్మాత్తుగా చెలరేగే అనేక రకాలైన శ్రమలు ఉంటాయి. అకస్మాత్తుగా కలిగే ఉపద్రవాలు ఉంటాయి. అకస్మాత్తుగా వచ్చే శోధనలు కూడా ఉంటాయి. అది ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, ఒక్కసారిగా వచ్చినటువంటి ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, అది మానసికంగా కృంగిపోయే పరిస్థితుల ప్రభావాలు అవ్వచ్చు, అది కుటుంబ సమస్యలు అవ్వచ్చు, అది నీవు అనుకున్నది జరగని ఓటమికర పరిస్థితులు అవ్వచ్చు. ఏదైనా మన జీవితంలోనికి టెలిగ్రామ్ ఇచ్చి రాదు, నేను వస్తున్నాను రెడీగా ఉండు అని చెప్పి రాదు. ప్రతిదీ కూడా మన జీవితంలోనికి అకస్మాత్తుగా వచ్చి దాపురిస్తుంది. అలాంటి అకస్మాత్తుగా మన జీవితంలోనికి వచ్చి పడే ప్రతి ఉపద్రవం విషయంలో మనము ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారము గనుక, పరిశుద్ధాత్మను ఆత్మస్వరూపుడు ఈ రోజులలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు గనుక, దేవుని యొక్క కనికరము కృప మన జీవితాలలో సమృద్ధిగా అనునిత్యము కుమ్మరించబడుతూ ఉంది గనుక, క్రైస్తవులమైన మనకు దేవుడు ఇచ్చే అభయము ఎలాగుంటుంది, మన దేవుని వలన మనకు ధైర్యము ఎలా ఉంటుంది, ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో నుండి మనము ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు అర్థమయ్యేటట్లుగా ఆత్మదేవుడు నన్ను నడిపించున్నట్లుగా నేను మాట్లాడతాను. మీరందరూ జాగ్రత్తగా వింటూ రావాలని మనవి చేస్తున్నాను. మనం చదువుకున్నటువంటి మూలవచనంలో 91వ కీర్తన 5వ వచనంలో ప్రియులరా చదవండి మళ్ళీ ఒకసారి. రాత్రి వేళ కలుగు భయమునకైనను. జనరల్గా మాట్లాడితే చాలామందికి రాత్రి వేళ భయం ఉంటుంది. చీకటి అంటే భయం, కరెంటు పోతే భయం, ఒంటరిగా ఉంటే భయం, రాత్రి ఎటైనా వెళ్ళాలి అంటే భయం. ఈ భయం అనే సబ్జెక్ట్ ఉంది చూశారు, ఇది చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, రేపు చచ్చిపోతారు అన్న వాళ్ళ వరకు అందరిలో ఉంటుంది ప్రియులరా.
కానీ కొంతమంది అంటారు, నాకు నవ్వు వస్తుంది, అసలు నాకు భయమే లేదు అంటారు. నిజమేనా అది? నాకు భయమే లేదంటారు. అసలు నిజమేనా? చెప్పరు. నిజమేనా? మరి అంటారు కదా చాలామంది. అంటారా? నాకు భయమే లేదు అంటారు కదా. కానీ రాత్రి పడుకునేటప్పుడు ఇంటికి తలుపు వేసుకుంటారా లేదా? వేసుకుంటారా? మరి భయం లేదుగా, బారం తెరిచి పడుకోవచ్చుగా. పడుకుంటారా? నెవర్. తలుపులు గట్టిగా వేసారో లేదో మళ్ళీ రెండోసారి చెక్ చేసి మరి పడుకుంటారు. నేనైతే అలాగే మధ్యరాత్రి మెలకు వస్తే లేచి అన్ని తలుపులు వేసున్నాయా లేదా, గట్టిగా ఉన్నాయా లేదా, కిటికీలన్నీ వేసున్నాయా లేదా, పిల్లలు జాగ్రత్తగా పడుకున్నారా లేదా, వాళ్ళ తలుపు ఎలాగుంది చూసి వెళ్ళి మళ్ళీ అలాగే నా పిల్లల్ని బ్లెస్ చేసి వెళ్ళి మళ్ళీ పడుకుంటా. భయం కదా. ద కాన్సెప్ట్ ఆఫ్ ఫియర్ dwells in everyone. ప్రతి ఒక్కరిలో భయం ఉంటుంది ప్రియులారా. భయం అనేది సహజమైన విషయమైన మన జీవిత యాత్రలో కొన్ని అనుకోని సంఘటనను మనం ఎదుర్కొన్నప్పుడు కలిగే భయం ఉంటుంది చూసారా. ఆ భయము మాత్రం మనల్ని చాలా వణికించేస్తుంది. నిద్రపట్టనివ్వదు ఆ భయం. చచ్చిపోతాం, ఏదో ఓ రోజు చచ్చిపోతాం. ఆ భయం ఉంటుంది కానీ ఆ భయం మనల్ని ఏమీ చేయలేదు. ప్రతిరోజు జీవితంలో చిన్న చిత్తగా వాటికి భయాలు కలుగుతూనే ఉంటాయి. వాటి వలన కూడా మనకు పెద్ద ప్రమాదం ఏమీ లేదు. కానీ అకస్మాత్తుగా వచ్చే ప్రమాదాలు, పరిస్థితులు ఉంటాయి చూసారా. వాటి వలన కలిగే భయము విపరీతమైందిగా ఉంటుంది. ఒక సునామీలాగా ఉంటుంది, ఒక బలమైనటువంటి దెబ్బలాగా ఉంటుంది అది. దాని గురించి దేవుని వాక్యం అంటుంది ప్రియులారా, రాత్రి వేళ కలుగు భయమునకైనను. అంటే ఒక్కసారిగా అలుముకున్నటువంటి చీకటి మేఘాల వలన నీ కుటుంబంలో, నీ జీవితంలోనికి వచ్చేసినటువంటి విపరీతమైన పరిస్థితులు అంటున్నాడు దేవుడు. పగటి వేళ ఎగురు బాణమునకైనను. రాత్రి గడిచిపోయింది, సరే భయాలు కలిగాయి అనుకోని విపరీతమైన పరిస్థితులు సుడిగుండంలాగా వచ్చి చుట్టేసుకున్నాయి. ముక్కావు, మూలిగావు, ప్రార్థనలు చేసావు, ఉపవాసాలు ఉన్నావు, గువ్వవలే మొర్ర పెట్టుకున్నావు. ఎలాగో కొద్దిగా కనికరము దొరికి అలాగ చిన్న వెలుగు నీ మీద ప్రకాశించింది. అది పగటి వలే వెలుగు. పోనీ పగలొచ్చింది కదా అని ధైర్యంగా ఉంటామా అంటే కాదు. మళ్ళీ ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుందో అనే ఒక చిన్న భయములో ఎప్పుడు ఆ పగటి వేళ కూడా బ్రతుకుతూనే ఉంటాం. రాత్రి గురించి వాక్యం మాట్లాడింది, పగటి గురించి కూడా వాక్యం మాట్లాడింది. ఇది జీవితంలో ఉండే రెండు రకాలైనటువంటి మలుపులలో కలిగేటటువంటి భయాలు అయినప్పటికీ వాక్య పరిభాషలో చెబుతున్నాను ప్రియులరా. చీకటి అంటే లోకం అనుకుందాం, వెలుగు అంటే క్రైస్తవులు అనుకుందాం. లోకస్తులకైనా క్రైస్తవులకైనా భయపెట్టే ఉపద్రవాలు రాక మానదు అంటున్నాడు దేవుడు. లోకస్తులకైనా క్రైస్తవులకైనా భయపెట్టే ఉపద్రవాలు, పరిస్థితులు రాకుండా ఉండవు అని డైరెక్ట్గానే దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే పగటి గురించి దేవుడు పగటి వేళ ఎగురు బాణమునకైనను. బాణము అనే మాట మనకు వినబడగానే గుర్తు రావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం తీయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి దేవుని ఆత్మ ఈ విధంగా మాట్లాడుతున్నాడు ప్రియులరా. మనము పోరాడునది శరీరులతో కాదు గాని ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో మనము పోరాడుచున్నాము. కాబట్టి ఇలాంటి పోరాటములో ఉన్న మనము దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని వారమై ఉండాలి అని తెలియజేస్తున్నాడు. ఒకసారి ఎవరైనా తీసుంటే దయచేసి టకటక ఆ సర్వాంగ కవచం ఏంటో చదవండి. శిరస్త్రానము మొదలుకొని కాళ్లకు వేసుకొని చెప్పుల వరకు, చెప్పులు మొదలుకొని చేతిలో పట్టుకొని
ఆ ఖడ్గము వరకు ఆ సర్వాంగ కవచం మనకు కనబడుతుంది. చదవండి 13వ వచనం చదవండి. అందుచేతను మీరు ఆపద్దినమందు, ఆ మాట అండర్లైన్ చేసుకుంటారా కొంచెం ప్లీజ్. ఆపద్దినమందు అపవాదిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారమై నిలవబడుటకు శక్తిమంతుల మగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తి గలవారగుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించు కొనుడి. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యం అంటుంది సాతాను వేయుచున్న ప్రతి అగ్నిబాణమును అట. ప్రతి అగ్నిబాణము అంటే ఏ వైపు నుండి వేస్తున్నాడో తెలియదు, ఎన్ని వేస్తున్నాడో కూడా తెలియదు. కానీ వాడు వేసే ప్రతి అగ్నిబాణము, నీవు క్రైస్తవుడవు క్రైస్తవురాలవు గనక నీ విశ్వాసములో నిన్ను పడిపోనివ్వకుండా, నీ విశ్వాస భక్తి జీవితంలో నుండి నిన్ను జారిపోనివ్వకుండా సాతాను ద్వారా ప్రయోగించబడుతున్న ప్రతి అగ్నిబాణమును కూడా నీవు ఎదిరించగలిగిన శక్తి గల బిడ్డగా నిలబడాలి అంటుంది వాక్యం. నా ప్రియా దేవుని పిల్లలారా, 91వ కీర్తన 5వ వచనంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో వాక్యం అంటుంది, ఇదిగో పగటి వేళ ఎగురు బాణమునకైనను. ఎందుకు ఎగురుతుంది? అది ఎవడో వదిలాడు కాబట్టి అది ఎగురుకుంటూ వస్తుంది. అది ఎగరడం అంటే దూసుకొని రావడం అని అర్థం. ఎగరడం అంటే ప్రయాణము చేయడము అని అర్థం. గురి యొద్దకు ఆ బాణము పరుగెత్తుకొని వస్తుంది. సంధించబడిన స్థలము నుండి గురి యొద్దకు అది చేరే లోపే ప్రతి క్రైస్తవ విశ్వాసి సర్వాంగ కవచమును ధరించిన వాడై ఉండాలి. సర్వాంగ కవచమును ధరించుకున్న వారై ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? ఆ అగ్నిబాణము నీ విశ్వాసాన్ని చీల్చి చెండాడుతుంది. నీ భక్తి జీవితాన్ని అది నిత్యము ఛాలెంజ్ చేస్తుంది. ఆ అగ్నిబాణము నీ విశ్వాసానికి, నీ భక్తికి అడ్డుగా నిలబడుతుంది. అవ్వమ్మ ఎలాగైతే తన విశ్వాసము, తన భక్తి జీవితంలో నుండి చీల్చివేయబడిందో, ఒక సింహపు నోటికి చిక్కిన గొర్రెపిల్ల ఎలాగైతే చీల్చివేయబడుతుందో, ఆ అగ్నిబాణము నీ భక్తి జీవితాన్ని చీల్చివేస్తుంది, పాడు చేస్తుంది, నిన్ను పతనం చేస్తుంది, నిన్ను నాశనము చేస్తుంది. అలాంటి భయంకరమైనటువంటి ఉపద్రవము నీ జీవితము మీదకు వచ్చినప్పుడు ప్రియా దేవుని పిల్లలారా, దేవుని వాక్యం అంటుంది సర్వాంగ కవచమును ధరించుకున్న వారై ఉండాలి. సర్వాంగ కవచమును అనగా శిరస్సు మొదలుకొని అరికాల వరకు ఆ అగ్నిబాణమును ఆర్పగలిగిన శక్తి సామర్థ్యమును సంపాదించుకోవాలి. అందుకే 13వ వచనంలో మనం చదువుకున్నప్పుడు వాక్యం అంటుంది ఆపద్దినమందు, when the trouble arises. ఆపద్దినమందు నీ జీవితంలోనికి, జీవితం మీదకు అకస్మాత్తుగా వచ్చే ఆ ఆపద రోజున, ఆ పరిస్థితి ప్రభావము నిన్ను కృంగదీసే ఆ రోజున, అది బాణము వలె నిన్ను ఛేదించడానికి నీ మీదకు వచ్చే ఆ రోజున, నీవు సర్వాంగ కవచమును ధరించుకున్న వ్యక్తివైతే నీవు దాని నుండి కాపాడబడతావు, దాని నుండి రక్షించబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఉదాహరణకు మీకు ఒక వ్యక్తిని బైబిల్ గ్రంథంలో నుండి చూపించడానికి ఇష్టపడుతున్నాను ప్రియులారా. దయచేసి చూడండి ఒకసారి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి దయచేసి. మోయాబీయులను, అమోనీయులను, మెయోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. నా ప్రియా దేవుని పిల్లలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు రాజ్యము మీదకు 3 రాజ్యాలు అకస్మాత్తుగా, వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇంటిమేషన్, అకస్మాత్తుగా దండెత్తి వచ్చాయి.
3 రాజ్యాలు తన మీద యుద్ధము చేయడానికి అకస్మాత్తుగా దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతుతో పాటు తన రాజ్యము కూడా భయములో ఉంది ప్రియులరా, భయపడుతూ ఉంది. తెల్లారితే ఏమి జరగబోతుందో, ఏ వైపు నుండి శత్రువు వచ్చి రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడో అనే ఒక భయంకరమైన భయము ఆ రాత్రి వాళ్ళలో అలుముకుంది. తెల్లారితే యుద్ధానికి వెళ్ళాలి, సిద్ధపాటు లేదు. కానీ శత్రువు వచ్చేసాడు, మోహరించాడు, యుద్ధము చేయాలి. దాని గురించి దేవుని వాక్యం అంటుంది, అది అకస్మాత్తుగా రాజ్యము మీదకు వచ్చిన ఒక ఉపద్రవం. అది ఆ రాజ్యము మీదకు వచ్చినప్పుడు యెహోషాపాతు రాజుగా ఉన్నాడు ప్రియులారా. ఈరోజు నీ కుటుంబం మీదకు అకస్మాత్తుగా వచ్చే ఆ భయంకరమైన పరిస్థితులు, ఆ విపరీతమైన అవసరాలు, ఆ కష్టాలు, ఆ శోధనలు, ఆ శ్రమలు, ఆ అనారోగ్యములు, ఆర్థిక సమస్యలు తెలియకుండానే కొండలాగా గుట్టలాగా నీ చుట్టూ పేరుకొని పోయి ఉన్నప్పుడు, దాని నుండి బయటపడే అవకాశం కనపడక, దాని నుండి బయటకు వచ్చే మార్గం కనపడక, ఏం చేయాలో అర్థం కాక మనసంతా కకావికలమైపోయి, అది కృంగిపోయి నీరసించిపోయి విసిగిపోతూ ఉన్నప్పుడు యెహోషాపాతు స్థితి కూడా అదే, యెహోషాపాతు పరిస్థితి కూడా అదే. అంతేకాదు ఇంకొక రాజు కూడా మనకు కనబడతాడు. చూడండి దయచేసి ఒకసారి రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. యూదా రాజగు హిజ్కియాతో ఈలాగు చెప్పుడి. చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. యెరూషలేము అష్షూరు రాజుకు చేతికి అప్పగించబడినదని చెప్పి, అష్షూరు రాజు చేతికి అప్పగించబడదని చెప్పి నీవు నమ్ముకున్న నీ దేవుని చేత మోసపోకుము. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రము తప్పించుకొందువా? నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారు గాని, హరాను వారు గాని, రెజెపులు గాని, తలస్మారులో నుండిన ఎదెనీయులు గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా. హమాతు రాజు ఏమాయను, అర్పాదు రాజును, సెపర్యాయిము, హేనా, ఇవ్వా అను పట్టణముల రాజులను ఏమయ్యిరి? హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివేను. బెదిరిస్తున్నారు ప్రియులరా, అష్షూరు రాజులు బెదిరిస్తున్నారు. అష్షూరు రాజుల పక్కన ఒత్తాసు తీసుకున్నటువంటి పిల్లరాజులు యూదా రాజు అయినటువంటి హిజ్కియాకు వర్తమానం పంపుతూ బెదిరిస్తున్న బెదిరింపు. అన్ని సామ్రాజ్యాల యొక్క గురి లక్ష్యం ఒక్కటే, యెరూషలేమును స్వాధీనం చేసుకోవాలి. రేపు ప్రపంచ రాజ్యాలన్నీ ఏకమై ఒక నిర్ణయానికి వస్తాయి, యెరూషలేమును అసలు ప్రపంచ పటంలో లేకుండా చేయాలి అని. ఎన్నో సామ్రాజ్యాలు యెరూషలేము మీదకు లేక యూదా సామ్రాజ్యం మీదకు యుద్ధము చేయడానికి వచ్చాయి, కానీ యూదా సామ్రాజ్యాన్ని అవి పరిపూర్ణంగా ఆక్రమించుకోలేకపోయాయి. ఎందుకో చెబుతాను, వినండి జాగ్రత్తగా. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో యెహోషాపాతు రాజ్యము మీదకు 3 రాజ్యాలు దండెత్తి వచ్చాయి అని మనం చదువుకున్నాం. రాజుల 2వ గ్రంథము మనం చదువుకున్న 19వ అధ్యాయంలోని 10వ వచనం నుండి 14వ వచనం వరకు రాజైన హిజ్కియాకు వర్తమానం వచ్చిందని చదువుకున్నాం. ఈ 2 సందర్భాలలో ఈ ఇద్దరు రాజులకు వచ్చిన వర్తమానం యొక్క కామన్ విషయం ఒక్కటే, బీ రెడీ, వీఆర్ ఎట్ ద డోర్. మేము గుమ్మము దగ్గరే ఉన్నాము కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. తప్పించుకోవడానికి మార్గము లేదు ప్రియులరా. అందుకే చెప్పాను, మన జీవితంలోనికి వచ్చి దాపురించినవి గుట్టలు గుట్టలుగా పేరుకొని పోయి మనం తప్పించుకోవడానికి మార్గం కనబడని పరిస్థితులు. అచ్చం అలాగే ఉంది వాళ్ళ జీవితం కూడా, వాళ్ళ పరిస్థితి కూడా. తప్పించుకోవడానికి మార్గం లేదు. అప్పుడు దేవుని వాక్యం అంటుంది ప్రియులారా, చూడండి దయచేసి అదే 19వ అధ్యాయంలో 14వ వచనంలోని 2వ భాగాన్ని చదవండి. హిజ్కియా చేస్తున్నటువంటి చాలా గొప్ప పని,
దేవుని మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి యెహోవా సన్నిధిని ప్రార్థన చేశాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2వ అధ్యాయం దయచేసి అదే దినవృత్తాంతాలు 2వ గ్రంథములో 20వ అధ్యాయములో 3వ వచనాన్ని చదవండి. 3వ వచనాన్ని చదవండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదయ అందంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయంలో రాజైన హిజ్కియా చేస్తున్న పని, అతడు దేవుని మందిరములోనికి వెళ్ళి దేవుని దగ్గర తన పరిస్థితిని తెలియజేసుకుంటున్నాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో రాజైన యెహోషాపాతు చేస్తున్నటువంటి పని, అతడికి వచ్చినటువంటి ఆ ఉపద్రవములో అకస్మాత్తుగా వచ్చిన ఆ పరిస్థితిలో దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేయడం నేర్చుకున్నాడు. ప్రియులరా, ఈ ఇద్దరు రాజులు చేస్తున్నటువంటి పని ఒక్కటే, తమ దేవుడైన యెహోవా వైపుకు వారి కన్నులెత్తుతున్నారు. దే ఆర్ లుకింగ్ అన్ టు గాడ్. వారి బలాన్ని చూసుకోవట్లేదు, వారి సామర్థ్యాలను లెక్క వేసుకోవట్లేదు, వారి సైన్యాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవట్లేదు, వారి యుద్ధోపకరణాలను వారు అమర్చుకోవట్లేదు. కానీ డైరెక్ట్గా వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర వారి మనవులను, వారి అవసరతను, వారి భయాన్ని, వారి యొక్క విషయాలను స్పష్టంగా తెలియజేసుకుంటున్నారు. ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎలాంటి ఉపద్రవాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తివైనా నీవు భయపడాల్సిన అవసరం లేదని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఎందుకో తెలుసా? నీవు సేవించుచున్న నీ దేవుడు సకల లోకముల రాజ్యముల కంటే శక్తిమంతుడై ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడై ఉన్నాడు. కాబట్టి ఆ గొప్పవాడైన నీ దేవుని పాదాల దగ్గరకు నువ్వు రావాలి. నువ్వు ఆయన పాదాలను ఆశ్రయించినప్పుడు ఆయన ప్రభావం ఏంటో ఆయన చూపిస్తాడు. నువ్వు రానంత వరకు ఆ శ్రమ నీ జీవితంలో నుండి తొలగిపోదు. నువ్వు రానంత వరకు ఆ సమస్య నీ జీవితంలో నుండి తొలగిపోదు. నువ్వు రానంత వరకు నీ రోగము నీలో నుండి తొలగిపోదు. నువ్వు రానంత వరకు నీ కుటుంబంలో నెమ్మది, సమాధానము నీవు అనుభవించలేవు. నువ్వు రానంత వరకు దేవుడు నీకు కార్యము చేయలేడు. ఎలా చెబుతారు పాస్టర్ గారు అంటారేమో, దేవుడే అన్నాడు, యేసయ్య అన్నాడు, నా యొద్దకు రండి అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. కమ్ టు మీ అండ్ ఐ షల్ కమ్ టు యూ. నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను అన్నాడు యేసయ్య. ఆయన యొద్దకు రావాలి. అవసరతలో ఉన్నావు, ఆయన దగ్గరకు రా. కష్టంలో ఉన్నావు, యేసయ్య దగ్గరకు రా. శ్రమలో ఉన్నావు, యేసయ్య దగ్గరకు రా. సమస్యలో ఉన్నావు, యేసయ్య దగ్గరకు రా. ఒంటరితనంలో ఉన్నావు, యేసయ్య దగ్గరకు రా. శోధనలు అధికమైపోయాయి, యేసయ్య దగ్గరకు రా. నీవెప్పుడైతే నీ యేసయ్య దగ్గర ఉండడానికి బయలుదేరతావో ఆయన నిన్ను ఎదుర్కొని కౌగిలించుకోవడానికి తన చేతులు చాపి ఉంచుతాడు. శోధనలో ఉన్నాడు ప్రియులరా, చాలా కష్టం వచ్చేసింది, దిక్కులేని వాడైపోయాడు, దరిద్ర స్థితికి దిగజారిపోయాడు, బ్రతకడానికే అవకాశం లేని విపరీతమైన పరిస్థితి దాపురించింది. దేవుని వాక్యం అంటుంది, కరువు సంభవించిందట. ఫెమైన్ హ్యాస్ ఎంటర్డ్. కరువు సంభవించింది. ఈ కరువు సంభవించగా అందరూ అల్లాడిపోతుంటే ఒకరికి ఒక యోచన కలిగింది, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తే బాగుంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను నా తండ్రి దగ్గరికి వెళ్తే బాగుంటుంది. ఆలోచన రావడమే తడువు. లేచాడు, తండ్రి దగ్గరకు బయలుదేరాడు. కొడుకు వస్తున్నాడన్న సంగతి తండ్రి వినగానే తండ్రి తన ఇంటిలో లేచి కొడుకును ఎదుర్కోవడానికి పరిగెత్తుకొని వెళ్ళి కొడుకును కౌగిలించుకొని, మాట కూడా మాట్లాడలేదు, కొడుకును కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టి పనివారిని పిలిచి స్నానం చేయించమని చెప్పి స్నానం చేయించి రాజవస్త్రాలను ధరింపజేసి ఉంగరం తొడిగించి కాళ్ళకు చెప్పులు వేసి సింహాసనం మీద కూర్చోబెట్టి గొప్ప వేడుక చేశాడట తండ్రి. బిఫోర్ దట్ సన్ ఓపెన్ హిజ్ మౌత్. కనీసం ఆ కొడుకు నోరు తెరిచి మాట్లాడే లోపే తండ్రి తన ప్రేమంతటిని తన కుమారుని మీద కుమ్మరించాడు. అందుకే యేసయ్య అన్నాడు, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. ఒక్క సెకండ్ కూడా పట్టని మాటే కానీ దానిలో ఉన్న ప్రభావం చాలా గొప్పది ప్రియులరా. 12 సంవత్సరాలుగా బాధపడుతూ ఉంది.
యేసయ్య దగ్గరకు వెళ్దామనుకుంది. ఎన్నో ఆటంకాల మధ్యలో యేసయ్య దగ్గరకు, ఎన్నో ఆలోచనల మధ్యలో యేసయ్య దగ్గరకు, ఎన్నో భయాల మధ్యలో యేసయ్య దగ్గరకు. కలుసుకుంటానో లేదో, జనాలు ఏమనుకుంటారు, నేను అనుకున్నది జరుగుతుందో లేదో, ఎన్నో ఆలోచనల్లో సతమతమైపోతూ కూడా యేసయ్య దగ్గరకు వచ్చింది. చివరికి అనుకుంది, యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంటా చాలు, ఎనఫ్. అటు ఇటు కష్టపడ్డది, యేసయ్య వస్త్రపు చెంగు తాకిందంతే. ఆ ప్రభావము ఆమెలో ఉన్న ఆ భయంకరమైన బలహీనత నుండి స్వస్థత కలుగజేసింది. గాడ్స్ పవర్, దేవుని ప్రభావము ఆ భయంకరమైన సమస్య నుండి, వెంటాడుతూ వచ్చిన సమస్య నుండి విడుదల కలుగజేసింది. ప్రియులరా, ఈరోజు మన జీవితంలో వెంటాడుతూ వస్తున్న సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, అవసరాలు, తీరని ఆశలు, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి విపరీతమైన పరిస్థితులు ఒక్కసారిగా తొలగిపోవాలి అంటే యేసయ్య దగ్గరికి రా. నేను ఇలాంటి, నేను అలాంటి, తర్వాత సంగతి అవన్నీ, ముందు యేసయ్య దగ్గరికి రా. యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య దగ్గర విచారణ చేయడం నేర్చుకో. రాజైన యెహోషాపాతు, రాజైన హిజ్కియా, దేవుడు వారికి సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు వారి పక్షాన యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ యెహోషాపాతు రాకపోతే, హిజ్కియా రాకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు. ప్రియులరా, కానీ వాళ్ళు చేసిన ఉత్తమమైన పని, వారు దేవుని దగ్గరకు వచ్చారు. ఎలా రాగలిగారు? ఆలోచన చేయాలి ఒకసారి. ఎలా రాగలిగారు? వాక్యం అంటుంది, అందరిలో ఈ భక్తి లేదు అంటుంది. అందరూ క్రైస్తవులే, చెప్పుకోవడానికి కోట్ల మంది ఉన్నారు. ప్రపంచ జనాభాలో మొట్టమొదటి సంఖ్య, ర్యాంక్ మందే, క్రైస్తవులదే. అందరూ క్రైస్తవులే, కానీ వాక్యం అంటుంది అందరిలో ఈ భక్తి లేదట. మరి ఉన్నవాళ్ళైనా ఎలాగ రాగలుగుతున్నారు? నిజంగా దానికి మనం సమాధానం వెతకగలిగితే మనము కూడా వాళ్ళు జయించినట్టు జయించగలుగుతాం. యెహోషాపాతు ఎలాగొచ్చాడు? హిజ్కియా ఎలా రాగలిగాడు? చెప్పండి ఎవరైనా. హౌ? ఇప్పుడు మనకంటే 66 పుస్తకాలు ఉన్నాయి కాబట్టి చదివాము, తెలిసింది. బోధిస్తున్నాను కాబట్టి తెలిసింది. మరి వాళ్ళకి ఎవరు చెప్పారు? వాళ్ళు ఏ బైబిల్ పట్టుకోలేదే, ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదే, ఏ ఉపవాస ప్రార్థనలో ఉండలేదే, ఏ బోధకులు బోధించలేదే. మరి వాళ్ళకి ఎలాగ అనిపించింది వెళ్ళాలి అని? చెప్పనా? విశ్వాసం, త్రూ ఫెయిత్. విశ్వాసం. ఈరోజు మనలో దేవుడు పెట్టింది ఏంటో తెలుసా? విశ్వాసం. ఎవరిలో అచంచలమైన విశ్వాసం ఉంటుందో వారు వారి జీవితంలోనికి వచ్చి దాపురించే ఆ అకస్మాత్తు, ఏది, రాత్రి వేళ కలుగు భయము, పగటి వేళ ఎగిరే బాణము, ఆ భయము, ఆ బాణము నిన్ను వెంబడిస్తూ ఉన్నప్పటికీ వాటిని బట్టి కలవరపడకుండా విశ్వాసము, త్రూ ఫెయిత్, విశ్వాసముతో నా దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను చూసుకుంటాడు. నా దేవుడు ఉన్నాడు, ఆయన నాకు సహాయము చేస్తాడు. నా దేవుడు సజీవుడు, ఆయన నన్ను గెలిపిస్తాడు. నా యేసయ్య సజీవుడు గనక ఆయన నన్ను లేవనెత్తుతాడు అని విశ్వాసముతో నువ్వు ఉన్న పలానా యేసయ్య పాదాల దగ్గరకు వస్తే అప్పుడు కార్యాన్ని అనుభవిస్తావు. అప్పుడు కార్యాన్ని అనుభవిస్తావు. ఈ రెండు సందర్భాలలో కూడా ప్రియ దేవుని పిల్లలారా, హిజ్కియా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ అంటాడు, దేవా, ఈ అషూరు సామ్రాజ్యం అట, అషూరు రాజులట, దేశాలన్నింటినీ గెలిచారట. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఒకటే, ప్రభువా, ఆకాశములను భూమిని అందులో ఉన్న సమస్తాన్ని సకల రాజ్యాలను చేసింది నువ్వే ప్రభువా. ఏ రాజ్యమైనా నీ వలన మాత్రమే కానీ నీకు వేరుగా ఏది నిలబడలేదు గనక నేను నీ పాదాల దగ్గరికి వచ్చానయ్యా, మా శత్రువులకు నువ్వేంటో ఒకసారి చూపించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. యుద్ధం చేయలే, ప్రార్థన చేశాడు.
తర్వాత రోజు యథావిధిగా యుద్ధానికి వెళ్ళిపోయాడు. దేవుడు శత్రువును సంహరించేశాడు. గాడ్ ఫాట్ ఫర్ దెమ్. దేవుడు వారి కొరకు యుద్ధం చేశాడు. యెహోషాపాతు దేవుని దగ్గర ఉపవాసం ఉండాలని ప్రకటన చేశాడు. రాజ్యమంతా ఉపవాసం ఉంది. యెహోషాపాతు దేవుని మందిరంలోనికి వెళ్ళి విచారణ చేయడం మొదలుపెట్టాడు. దేవుడు ప్రార్థన ఆలకించాడు. ప్రవక్త ద్వారా వర్తమానం పంపన్నాడు, యుద్ధము నీది కాదు, నాది. అకస్మాత్తుగా వచ్చిన ఈ భయంకరమైన విపరీత పరిస్థితుల్లో నువ్వు భయపడకు, నువ్వు ఊరక నిలిచి ఉండు. యుద్ధము నాది, యుద్ధము నాది. మనం ఒక పని చేయాలి అనుకుంటాం. ఆ పని చేసే విషయంలో 10 మందికి చెబుతాం. ఈ 10 మంది 10 రకాలుగా ఆలోచిస్తారు. కొంతమంది టెన్షన్ పడేవాళ్ళు ఉంటారు, అవుతుందా అవదా. వాళ్ళు టెన్షన్ పడడమే కాకుండా చేయాలనుకున్న మనల్ని కూడా చదువుతుంటూ ఉంటారు. ఆగిపోతే బాగుంటుందేమో, ఒకసారి ఆలోచించుకో. ఇది కరెక్ట్ కాదేమో, ఒకసారి ఆలోచించుకో. ఇలాగా మన బుర్ర తినడానికి వస్తారు, పక్కన వచ్చి మనల్ని టెన్షన్ పెడతా ఉంటారు. వాళ్ళ టెన్షన్ మనకు అంటిస్తారు. అప్పుడేమంటాం? ఊకో, నీకేం తెలవదు అంటారు. నువ్వు చూడు అంతే, ఎందుకు టెన్షన్ పడుతున్నావు కాదా అనమా అంటాం. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఊకో, నువ్వు చూడు రాదు, పని అయిపోయిన తర్వాత చూడు, ఇప్పుడే ఎందుకు ఆరాటం, తొందర. అది దేవుడు చెబుతున్న మాట. యెహోషాపాతు, ఎందుకు టెన్షన్ పడుతున్నావోయ్? నా దగ్గరకు వచ్చావుగా, ప్రార్థన చేసావుగా, నువ్వు ఊరకుండు, చేయాల్సింది ఏంటో నేను చేస్తాను అన్నాడు దేవుడు. ఈరోజు కూడా ప్రభు ప్రియులరా, అదే దేవుడు సజీవుడు. అదే దేవుడు మన పక్షాన యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు. నీ పక్షాన యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు. నీ కుటుంబం పక్షాన యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన ప్రభావాన్ని నీవు అనుభవించాలి అంటే చేయాల్సిందేంటి? విశ్వాసంతో ఆయన సన్నిధికి రా, విశ్వాసంతో ఆయన పాదాల దగ్గరకు రా. ఆ విశ్వాసం వలనైనటువంటి ఫలము ఎంత గొప్పగా నిన్ను ఆదరిస్తుందో, ఎంత గొప్పగా నిన్ను సంతోషింపజేస్తుందో, ఆనందింపజేస్తుందో నీవిచ్చే సాక్ష్యాన్ని బట్టే రుజువు. నేను చెప్పాల్సిన అవసరం లేదు దాన్ని. నీ జీవితంలో నీవు అనుభవించే వాటిని బట్టే నువ్విచ్చే సాక్ష్యమే దానికి రుజువు. ఆ విశ్వాసము లేక ఈరోజు చాలామంది పైకి భక్తి గల వారి వలె కనబడుతున్నారు, కానీ దాని శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. పైకి భక్తి గల వారి వలె కనబడుతున్నారు, కానీ విశ్వాసము లేని కారణము చేత దేవుని దృష్టిలో వారు నిలబడలేకపోతున్నారు. అందుకే వాక్యం అంటుంది, ఈ విశ్వాసము అనేకులలో లేదు. క్రైస్తవులే, కానీ ఈ విశ్వాసం, ఏ విశ్వాసం? యెహోషాపాతులో ఏ విశ్వాసం ఉందో, రాజైన హిజ్కియాలో ఏ విశ్వాసం ఉందో, ఆ విశ్వాసము ఈరోజు అనేక మందిలో లేదు. కానీ దేవుడు కోరుకునేది ఆ విశ్వాసమే. ఆ విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే విశ్వాసానికి జనకుడు అనగా తండ్రి అయిన అబ్రహాము విషయంలో దేవుని వాక్యం అంటుంది, ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆధారము అంటే ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం లేదు, ఆధారము అంటే సేవకులు లేరు, ఆధారము అంటే అసలు ఆ కార్యం జరిగే అవకాశం లేదు. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు ఎలాగోలా ఒక మార్గాన్ని చూపిస్తాడు. దేవుడు ఎలాగైనా నాకు సహాయము చేస్తాడు. యేసయ్య నాతో ఉన్నాడు కనుక ఖచ్చితంగా నా పక్షాన ఆయన కార్యము చేస్తాడు అని అబ్రాహాము నమ్మాడు గనుక వాక్యం అంటుంది, అబ్రాహాముకు అది నీతిగా మారిందట. నీతిమంతులైతే అని ఉటంకిస్తుంది వాక్యం. నీతిమంతులైతే దేవుడిచ్చు శ్రేష్టమైన మేలులను, ఈవులను అనుభవిస్తారు. ప్రియులారా, నువ్వు అలాంటి దేవుని యొక్క మేలులు, నువ్వు విశ్వాసం ఉంచిన, నీవు సేవిస్తున్న నీ దేవుని మేలులు నీవు అనుభవించాలి అంటే విశ్వాసం ఉంచి ఊరకుండు అంతే. ఆయన చేయనుద్దేశించిన, చేయదలిచిన కార్యములు నీ జీవితంలో నీ దేవుడు జరిగిస్తాడు. కనుక నా ప్రియా దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం, ఎన్నో అవసరాల్లో ఉన్నావు, ఎన్నో ఆలోచనల్లో ఉన్నావు,
ఎన్నో నీ జీవితంలో జరగాలి అని ఆశపడుతూ ఉన్నావు. ఎన్నో కష్టాల గుండా ప్రయాణం చేస్తున్నావు. వీటన్నిటి మధ్యలో కలుగుతున్నటువంటి విపరీతమైన భయాలు, కన్ఫ్యూజన్స్, ఆందోళన, గందరగోళం, ఒక స్పష్టత లేనటువంటి పరిస్థితి, చేతిలో ఉన్న అనుభవించలేని పరిస్థితి, ఎదురుగా ఉన్న దానిని చూడలేనటువంటి మసగబారిన పరిస్థితి. ఇవన్నిటి మధ్యలో నువ్వు యుద్ధం చేస్తున్నావు. విడుదల కొరకు యుద్ధం, ఆదరణ కొరకు యుద్ధం, సంతోషము కొరకు యుద్ధం, స్వస్థత కొరకు యుద్ధం, నెమ్మది కొరకు యుద్ధం, జయము కొరకు యుద్ధం చేస్తున్నావు. కష్టపడుతున్నావు కానీ గెలవలేకపోతున్నావు. పాటుపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, రాత్రింబగళ్ళు పరుగులెత్తుతున్నావు, నిద్రాగారాలు మాని ఆలోచనలు చేస్తున్నావు కానీ గెలవలేకపోతున్నావు. గెలుపు అనేది దగ్గరలో కనబడట్లేదు. కానీ ఈరోజు ప్రభువు నీకు ఒక పరిష్కార మార్గం చెబుతున్నాడు. యేసయ్య మార్గము గనక యేసయ్య నీకు ఒక పరిష్కార మార్గం చెబుతున్నాడు. ఒక్కసారి యేసయ్య దగ్గరకు విశ్వాసంతో రా. మందిరంలోకి రమ్మంటే చర్చ్కి వచ్చినట్టు కాదు. విశ్వాసముతో యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య దగ్గర హిజ్కియా అట వాళ్ళు తెచ్చిన పత్రిక, అంటే రాయబారులు తెచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ లెటర్, ఆ వార్నింగ్ లెటర్ హిజ్కియా తీసుకొని వెళ్ళి దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని మందిరంలో దాన్ని పరిచాడట. అలాగే పరిచి చూడు ఏం రాశారో చూడు ఒక్కసారి. ఇదిగో ఇలాంటివి రాసి నా దగ్గరకు పంపారు అని దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు హిజ్కియా. మీరు దాన్ని ప్రార్థన అనుకోండి, ఉపవాసం అనుకోండి, ఏమన్నా మీ ఇష్టం. నేనంటాను మాట్లాడుతున్నాడు దేవునితో. ఒక స్నేహితునితో మాట్లాడుతున్నాడు. నీ అవసరాలు దాచిపెట్టుకోకు. ఇది అడగాలో అడగొద్దో అని భయపడకు. దేవుని దగ్గర నీ ప్రతి విషయాన్ని ఓపెన్గా, స్వాతంత్రంగా, లిబరల్గా నువ్వు దేవుని ముందు పెట్టడం నేర్చుకో. ఆ ప్రార్థన దేవుని దగ్గరకు ధూపములాగా చేరి నీకు గొప్ప జవాబు రావాలి అంటే నువ్వు చేసే ఆ ప్రార్థనకు విశ్వాసము జోడవ్వాలి. ఫెయిత్, విశ్వాసము జోడించాలి. అప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన అద్భుత కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో జరిగిస్తుంది. అది పగటి వేళ ఎగిరే బాణమైన, రాత్రి వేళ కలిగే భయమైన. దేవుని వాక్యం అంటుంది ప్రియులరా, ఏ అపాయమునకు నీవు భయపడవు. ఆమేన్. ఏ అపాయమునకు నీవు భయపడవు. ఎందుకు? నీ పక్షాన యుద్ధము చేయువాడు మనుషులు కాదు, నీ పక్షాన యుద్ధం చేయువాడు నీ ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నీ పక్షాన ఉండగా నీకు విరోధమైనది ఏదీ నిలబడలేదు. అయితే అంత గొప్ప జయము నీకు కలగాలి అంటే యెహోషాపాతు చేసిన పని చేయి, హిజ్కియా చేసిన పని చేయి. ఏంటది? విశ్వాసముతో దేవుని దగ్గరకు రా, దేవుని దగ్గర విచారణ చేయి, దేవుని పాదాలు పట్టుకో, సమయం తీసుకో, దేవుని పాదాల దగ్గర గడుపు. దేవుడు జయమిస్తాడు. దేవుడు నిన్ను ఇట్టి విశ్వాసము గల బిడ్డగా బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు, ఉపదేశించబడిన ఉపదేశము, వాక్య ఉపదేశము మన హృదయములనే పలకల మీద రాయబడినదైతే దానిని బట్టి మనము గొప్ప జయమును పొందుకోగలుగుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు ప్రణీత్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల నైనా, గొప్ప దేవుడా, నైనా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభా,
దేవా నాయనా ప్రభా, అందించబడిన వాక్యం గురించి ప్రార్థిస్తున్నాం నాయనా ప్రభా. మీ దైవజనుడు ద్వారా తండ్రి నాయనా ప్రభా, మీ సన్నిధికి దగ్గరగా వస్తే నాయనా ప్రభా, విశ్వాసము కలిగి ఉంటే నాయనా ప్రభా, మేము పొందుకునే మేలుల గురించి నైనా సూటిగా నైనా మాతో మాట్లాడినందుకు నైనా ప్రభా మీకే వందనములు చెల్లించుకుంటున్నామయ్యా ప్రభా. దేవా నాయనా ప్రభా, మీరు మా ధైర్యము నైనా ప్రభా, మీరు నా అభయము నండి నైనా యేసయ్యా ప్రభా. నైనా తండ్రి ప్రభా తండ్రి, హిజ్కియా రాజు నైనా ప్రభా, యెషోపాతు రాజు నైనా ప్రభా కలిగిన భక్తి జీవితము నైనా మా అందరికీ కలుగ చేయము నైనా ప్రభా. అట్టి విశ్వాసమును మా అందరికీ కలుగ చేయండి నైనా ప్రభా తండ్రి. సర్వాంగ కవచకం ధరించుకొని నైనా కృపను మా అందరికీ దయచేయండి ప్రభా నైనా ప్రభా. నీతిని సత్యమును కలిగి మీ జీవించే కృపను దయచేయండి ప్రభా. మీ వాక్యము విశ్వాసమును ధరించుకునే కృపను మాకు దయచేయండి నైనా ప్రభా తండ్రి. సాతాను అతి సమీపంలో నైనా ప్రభా ఎవరిని మింగుదామా అని చూస్తున్నాడు ప్రభా, ఎవరిని శ్రమలో నెడదామని చూస్తున్నాడు ప్రభా నైనా ప్రభా. సైతాను క్రియలను నైనా ప్రభా మీ సర్వాంగ కవచము ధరించుకొని నైనా ప్రభా ఎదుర్కొనే కృపను మా అందరికీ దయచేయండి నైనా ప్రభా. దేవా నైనా ప్రభా, కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి నైనా ప్రభా. వారి అక్కరల అవసరతలు ఎరిగిన దేవుడు నైనా ప్రభా తండ్రి. మీపై ఆధారపడి నైనా ప్రభా అనారోగ్యంతో నైనా ప్రభా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్న వారు ఉన్నారు ప్రభా తండ్రి. నైనా ఇబ్బందుల్లో శ్రమల్లో ఉన్నవారు ఉన్నారు ప్రభా. వారందరినీ ముట్టండి నైనా ప్రభా, వారందరినీ దర్శించండి, స్వస్థపరచండి నైనా ప్రభా. మీ సహాయమును దయచేయండి నైనా ప్రభా తండ్రి. మీ నెమ్మదితో నైనా ప్రభా, నెమ్మది కలిగి నైనా ప్రభా వారి మనసులో నెమ్మది కలిగి దయచేయనున్నాం ప్రభా తండ్రి. నైనా ప్రభా మీరే తోడుండి ప్రభా తండ్రి. వాక్యంనైనా ప్రభా, ప్రార్థన వరకునైనా ప్రభా మీరే సహాయం చేసినందుకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవ నవంబర్ 18 ప్రభా తండ్రి జరగబోయేనైనా ప్రభా చర్చ్ యానివర్సరీ గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి. దానికి కావాల్సిన ప్రభా ధనమును సమకూర్చండి నైనా ప్రభా. ప్రభా నైనా ప్రభా మ్యాన్ పవర్ని దయచేయండి ప్రభా. ఎన్నోనైనా ప్రభా తండ్రి పనులు ఉన్నాయి ప్రభా, పనుల భారంలోనైనా మీ సహాయమును దయచేయండి నైనా ప్రభా తండ్రి. దానికి ముందునైనా జరగబోయే ఉపవాస ప్రార్థనలో కూడా నైనా ప్రభా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి నైనా ప్రభా. మీరే ప్రతి ఒక్కటినైనా సహాయం సమకూర్చమని ప్రభా యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.